హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఆయిల్ ఇండియా నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని క్లియర్గా వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. 1 వేకెన్సీ అయితే ప్రొవైడ్ చేశారు. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఫిట్టర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. 6 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. 3 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ సర్వేయర్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సర్వేయర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. డిప్లొమా పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్ 6 months సర్టిఫికేట్ ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ బాగా వచ్చిండాలి. ఇందులో 33 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ చూసుకున్నట్లయితే 26,600 నుంచి 90,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ గ్రేడ్ 7లో చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఎలక్ట్రానిక్ సూపర్వైజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇందులో 4 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 3లో టోటల్ 45 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఏ కేటగిరీకి 14, బి కేటగిరీకి 15, డి అండ్ ఈకి 16. గ్రేడ్ 7లో బి కేటగిరీ కింద 2 వేకెన్సీస్, డి అండ్ ఈ కింద 2 వేకెన్సీస్, టోటల్గా 4. ఓవరాల్గా చూసుకుంటే 49 వేకెన్సీస్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 8th June 2026కి జనరల్ వాళ్ళకి 18 years నుంచి 40 years వరకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 years నుంచి 45 వరకు ఉండాలి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 18 years నుంచి 43 years వరకు ఉండాలి. కన్సెషన్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్ కేటగిరీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఎవరికి కానీ. తర్వాత 2nd class రైల్ కానీ బస్ ఫేర్ కానీ రీఇంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ మెథడ్ చూసుకున్నట్లయితే సిబిటీ ఎగ్జామ్లో టోటల్గా 100 marks ఉంటుంది. ఇందులో 40 marks వస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్. పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 3 sections ఉంటుంది. ఏబిసి. ఏలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటుంది ఆయిల్ ఇండియాకి సంబంధించి. ఇందులో టోటల్గా 20 questions వస్తుంది. తర్వాత రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్, మెంటల్ ఎబిలిటీ టోటల్గా 20 questions ఉంటుంది. తర్వాత సి సెక్షన్లో డొమైన్ ఆర్ రిలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 60 questions వస్తుంది. టోటల్గా 100 questions ఉంటుంది 100 marksకి. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండదు. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 40 minutes ఉంటుంది. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎవరైనా సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే పార్ట్ సిలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ పార్ట్ సిలో కూడా సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే పార్ట్ బిలో చెక్ చేసుకుంటారు. పార్ట్ బిలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ వస్తే ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ అయిన ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ తర్వాత ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 1 set ఫోటో కాపీ సపరేట్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్స్కి. తర్వాత అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. తర్వాత 10th మార్క్ షీటు, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ షీటు, తర్వాత 3 years డిప్లొమా సర్టిఫికేటు, తర్వాత నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేటు, తర్వాత బీఓపీటీ సర్టిఫికేటు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఎన్సిఎల్ సర్టిఫికేటు, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత పీడబ్ల్యూబీడీ కేటగిరీస్ అయితే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేటు, తర్వాత వ్యాలిడ్ డిశ్చార్జ్ సర్టిఫికేటు ఇది ఓన్లీ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి. తర్వాత ఫోటో పాస్ ఫర్ ఓన్లీ డబ్ల్యూసిఎల్ వాళ్ళకి. కేసు ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే 8th May 2026 నుంచి 8th July 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. సిబిటీ ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే 12th July 2026. పోస్ట్కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాలి అనేసి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు కెరియర్ ఎట్ ఆయిల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్కి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ కోసం మనం అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసి ఎస్ పైన క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయింటే లాగిన్ పైన క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదంటే క్లిక్ హియర్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ పోస్ట్ కోడ్ ఉంది కదా, ఈ పోస్ట్కి అప్లై చేస్తానంటే ఈ విధంగా పోస్ట్ కోడ్ ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క పోస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, తర్వాత సేమ్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయండి. తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ అగ్రి క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై పైన క్లిక్ చేసుకోవాలి. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసుకుని మీరు యూజర్ ఐడి ఎంటర్ చేసుకుని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసుకుని లాగిన్ పైన క్లిక్ చేసుకుని ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మనం వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.